ముందుగా దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి నేను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ప్రధాన అంశాలు మొత్తం 63 డిమాండ్లు మీరు పెట్టారు. 63 డిమాండ్లో 26 అంశాలని పరిష్కరించారని చెప్తున్నారు. ఏందా 26 అంశాలు? ముందుగా భరత్ గారికి నమస్తే తెలియజేస్తూ 13 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరంలో మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ మొదటి సమావేశం మాత్రం ఈ సంవత్సరంలో నిన్నటి రోజు ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీరు చెప్పినట్టు ఇందాక జేఏసీ వేరు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వేరు. ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో తెలంగాణ రాష్ట్రంలో 9 పర్మనెంట్ సంఘాలు, 6 టెంపరరీ సంఘాలు, మొత్తం 15 సంఘాలకు గుర్తింపునిస్తూ మరి నిన్నటి రోజు సమావేశం 30 మందితో, ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరితో కలిపి 30 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ గారు వ్యవహరిస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ఆల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కూడా హాజరవుతారు. ప్రతి అంశం కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడే అంశాలు ఉద్యోగ సంఘాలు కావచ్చు, అటు మరి అధికారులు కావచ్చు, వాళ్ళు మాట్లాడే ప్రతి అంశం రికార్డ్ అయి దాని ఎవ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన విధంగా ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న మొదటి సమావేశం జరిగింది. మేము లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడా వారు రికార్డ్ చేసుకొని మళ్ళీ దాని ప్రగతిని కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా అధికారుల పైన ఉంటది. మరి దాంట్లో మొదటి సమావేశం కాబట్టి అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. సుమారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 63 అంశాలను జేఏసీ ద్వారా మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. దాంట్లో ఉద్యోగులై, ఉపాధ్యాయులై, పెన్షనర్లై అందరి సమస్యలను మరి గౌరవ ప్రభుత్వానికి తెలియజేసినాం. ప్రధానంగా ఈ మధ్యన జరిగిన విస్తృత స్థాయి జేఏసీ సమావేశంలో మేము 4 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దగ్గర పెట్టాం. దానికి అనుగుణంగానే 17వ తేదీన గత నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా దానికోసం ఇవ్వడం జరిగింది. మొట్టమొదట ఈ 4 అంశాలలో పిఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఆలస్యం చేస్తున్న హెల్త్ కార్డులను వెంటనే అమలులోకి తీసుకురావాలని, అదే విధంగా మరి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు 13,000 కోట్ల రూపాయల రిటైర్డ్ అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్ అందరి కలిపి సుమారు 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వీటిని 1 లేదా 2 దఫాలు చెల్లించాలని, ప్రభుత్వం మాటిచ్చిన మేరకు సిపిఎస్ ను రద్దు చేసి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలి. తదనుగుణంగా 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్ విడుదలై తదుపరి నియామకం జరిగి ఈ రోజు 2003 డిఎస్సి ఉపాధ్యాయులు దాంట్లో భాగంగానే వస్తారు. జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పాత పెన్షన్ ఇవ్వమని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వారి ఉద్యోగులకు ఇస్తుంది. మరియు వివిధ రాష్ట్రాలు కూడా అమలు చేసినాయి. వీరికైతే కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అది వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఈ 4 ప్రధాన డిమాండ్లను మేము ప్రభుత్వం దగ్గర పెట్టి మరి 17వ తేదీన మరి నల్ల బ్యాడ్జీలతో లంచ్ అవర్స్ లో నిరసన వ్యక్తం చేసినాం. మే 5 నాడు జిల్లాల వ్యాప్తంగా. సరే, అదంతా ఓకే. నిన్నటి మీటింగ్ చెప్పండి. నిన్నటి మీటింగ్ సంబంధించి ఉన్నారా మీరు? ఉన్నాను సార్, నిన్నటి మీటింగ్ లో కూడా ఉన్నాను. ఈ సమస్యల మీటింగ్ తో హ్యాపీయా? మీటింగ్ తో అంటే మాట్లాడిన కాడికి మాత్రం కొంత సంతోషంగానే ఉంది సార్. కానీ అమలు కావాలనేది మాత్రం కోరుకుంటున్నాం. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు తెలియజేసిన మేరకు వాటి మాట్లాడిన విధానంలో మేము కోరిన ఈ 4 ప్రధాన అంశాలలో మొట్టమొదటి అంశం జూన్ 2 నాడు హెల్త్ కార్డులు అప్పటి వరకే అందరికి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇస్తూ ఆ రోజు లాంచ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది సార్. రెండవది పిఆర్సీ కమిషన్ రిపోర్టు వెంటనే ఈ టైం లిమిట్ అనేది కాకుండా సాధ్యమైనంత తొందరలో 15-20 రోజుల్లో తెప్పించే ప్రయత్నం చేస్తాం. తదుపరి గత సంప్రదాయం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారితో మీతో చర్చించి దాని నిర్ణయం తీసుకుంటాడని రెండోది చెప్పడం జరిగింది. 100 రోజుల్లో మీ పెండింగ్ బిల్లులలో 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడు చెల్లిస్తున్న నెలకు 1,000 కోట్ల కాకుండా 6,000 కోట్ల రూపాయల చెల్లింపులు చేస్తామని చెప్పడం.
1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్ అయిన 2003 డిఎస్సి వారి వివిధ రాష్ట్రాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వ అమలు తీరును పరిశీలించి వారికి కూడా అమలు చేస్తామని 4 అంశాల మీద స్పష్టత ఇచ్చిండు. ప్రత్యేకంగా స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి మాత్రం గౌరవ చీఫ్ సెక్రటరీ గారు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. 317 బాధితులు ఉన్నారు. 190 జీవో అమలు చేయలేదు. మరి అదేవిధంగా సర్వీస్ నిబంధనలు అమల్లోకి తీసుకురావడం లేదు. పదోన్నతులు, బదిలీలు వీటన్నిటిపై మాట్లాడుకోవడానికి విద్యాశాఖ కార్యదర్శికి మాతో మరో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని వేదిక మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. నిన్నటి రోజు సమావేశం ముఖ్య అంశాలు ఇవి. మిగతా అందరం కూడా అందరూ ఆ వాళ్ళకు సంబంధించిన ఉద్యోగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, మా సంఘ అన్ని సమస్యల పైన మాట్లాడడం జరిగింది. మరి ఫైనల్ గా కంక్లూజన్ ఇప్పుడు చెప్పిన ఈ 4 అంశాల్లో గౌరవ ప్రధాన కార్యదర్శి గారు కంక్లూడ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. ఏలూరు శ్రీనివాసరావు గారు సెక్రటరీ జనరల్ కదా.